దిగ్గజ గాయని ఆశా భోస్లే అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 గంటల నుంచి పార్థివ దేహాన్ని లోయర్ పరేర్లోని ఆమె నివాసంలో ఉంచుతారు. ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లీలోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. తల్లి సేవంతి మంగేష్కర్, ఆమెకు సోదరిమణులు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా కాదికర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్, మనవరాలు జనాయ్ భోస్లే ఉన్నారు. పంతొమ్మిది వందల 43లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు 60 ఏళ్లతో పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000కి పైచిలుకు హిందీ సినిమాల్లో పాటలు పాడింది. మరో గాయని లతా మంగేష్కర్కు ఆశా భోస్లే సోదరి. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతో పాటు భారత సంప్రదాయం, సంగీతం, జానపదాలు, కవ్వాలి పాటలను పాడటంలో ఆశా భోస్లే సిద్ధహస్తురాలు. ఆశా భోస్లే మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చేసిన ఎనలేని కృషికి గాను పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, మహారాష్ట్ర భూషణ్, బంగా విభూషణ్ అవార్డులు ఆశా భోస్లేను వరించాయి. తెలుగు సినిమాల్లో ఆశా భోస్లే పాడింది తక్కువ పాటలే అయినా దేనికదే ప్రత్యేకంగా నిలిచాయి. 80 నుంచి 2007 వరకు తెలుగులో ఆశా భోస్లే పాటలు పాడారు.